భర్తీడు ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఎన్సిఈఆర్టి బుక్స్లో మొన్నటిదాకా చెప్పిన అబద్ధాలని, అంటే హిందూ వ్యతిరేకంగా లేకపోతే యాంటీ నేషనల్గా ఉన్న చాలా 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 టెక్స్చువల్ ఫాల్స్హుడ్, అబద్ధాలని ఈ మధ్య అంటే వెరీ రీసెంట్లీ రిమూవ్ చేయడం జరిగింది, కరెక్ట్ చేయడం జరిగింది. అంటే హిస్టరీని డిస్టార్ట్ చేసి మొఘల్స్ అరబ్ వాళ్ళు, అంటే మన ముస్లిమ్స్ చాలా గొప్పవాళ్ళని చెప్పి, మన హిందువులు ఎందుకు పనికిరాని వాళ్ళని చెప్పి, వాళ్ళు ఎంతసేపు బయట వాళ్ళ మీద మించి ఆక్యుపేషన్కి ఇండియా ఈజ్ ఆల్వేస్ రెడీ అన్న సంకేతాన్ని ఇచ్చేలాగా, మనందరికీ ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కల్పించేలాగా ఆ పాఠ్య పుస్తకాల్లో మనకి చెప్పబడ్డాయి ఇప్పటిదాకా 75 ఏళ్ళ 80 ఏళ్ళ నుంచి, ఆఫ్టర్ ద ఇండిపెండెన్స్. రీజన్స్ ఏంటో మీరే అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ భావజాలం అలాంటిది, కమ్యూనిస్టులు భావజాలం కలిసింది. దాంతో కమ్యూనిస్టులు ఇస్లామిక్ సింపథైజర్స్, ఇస్లామిస్ట్స్ అండ్ ఇస్లామిక్ సింపథైజర్స్ వాళ్ళ వల్ల మొత్తం డిస్టార్ట్ చేసి పారేశారు. క్లాసిక్ ఎగ్జాంపుల్ అక్బర్ ద గ్రేట్. మరి వాడిని చితక్కొట్టిన రాణా ప్రతాప్ సింగ్ ఏమైపోయాడు? అక్బర్ ద గ్రేట్ని అంటే కాల రాశాడు. రాణా ప్రతాప్ సింగ్ మహావీరుడు. అతను చూస్తేనే సింహస్వప్నం వాళ్ళందరికీ. అతను మనిషి 7 అడుగులు ఎత్తుండేవాడు. ఆయన గుర్రం చేతక్ ఎంత గ్రేట్ గుర్రం ఉండే. వాటి గురించి ఎందుకు చెప్పరు? పిల్లలు తెలియదు. అక్బర్ గారు చేసినన్ని ఏదో పనులే, వాటి గురించి చెప్పేస్తారు. ఔరంగజేబ్ వాడు ఎంత కిరాతకుడు, మహామూర్ఖుడు, మతమోఢ్యం, కిరాతకం. వాడు సొంత అన్నదమ్ముని చంపేశాడు, వాళ్ళ నాన్నను జైల్లో పడేశాడు. అలాంటి వాడు గొప్పవాడు. మరి వాడిని కంట్రోల్లో పెట్టి వాడిని ఒక ఆట ఆడించిన మన శివాజీ మహారాజ్ గురించి ఏముంది? మనం ఏదో సినిమాలు తీసుకోవడం తప్ప పాఠ్యపుస్తకాల్లో కరెక్ట్గా లేదండి. పాఠ్యపుస్తకాల్లో శివాజీ మహారాజ్ గురించి కరెక్ట్గా లేదు. ఔరంగజేబు గురించి హైలైట్ చేసాడు, శివాజీ గురించి తక్కువ చెప్తాడు. సరే, ఫస్ట్ ప్రప్రథమంగా చేసిన మిస్టేక్ ఏంటంటే ఆర్యన్ ద్రవిడియన్ కాన్సెప్ట్. ఆర్యులు అనేవాళ్ళు ఎక్కడో బయట నుంచి వచ్చారు, వాళ్ళు మనల్ని ఇక్కడ మెయిన్ల్యాండ్ ఇండియాని కబ్జా చేశారు. వాళ్ళు ద్రవిడియల్ని అణగదొక్కారు. వాళ్ళు వేరే జాతి, వీళ్ళు వేరే జాతి అని చెప్పి అదొక పెద్ద అబద్ధం ఉండదు. ఆర్యులు అంటే గౌరవంతో పిలిచే మాట అండి. ఎవడైనా ఒక గురువు కానీ, ఒక రాజు కానీ, ఎవరైనా పెద్ద మనిషి వచ్చినా అందరినీ అయ్యా అంటాము. అయ్యా అంటే ఆర్యా నుంచి వచ్చిన డిస్టార్షన్. సో అయ్యా అనేసరికి వాడేమో వేరే జాతి వాడు అయిపోతాడు. అంటే ఇప్పుడు మనకి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇండియన్స్ అందరికీ బానిసత్వం అలవాటు. మొదటేమో ఆర్యులు వచ్చారు, తర్వాత ఏమో సాయిబులు వచ్చారు, తర్వాత ఏమో బ్రిటిష్ వాడు వచ్చాడు. సో ఇలా పరిపాలించుకోవడమే వీళ్ళకి తెలుసు, అంతేగాని స్వయంగా వాళ్ళు పరిపాలించుకోలేరు అన్న ఒక దృఢమైన ఐడియాని మన బుర్రలోకి, చిన్నపిల్లల్లోకి చొప్పిస్తున్నారు. దట్ ఈస్ ద కాన్సెప్ట్ అన్నమాట. వాళ్ళు ఎంతసేపు మన ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో బతకంటారా బాబు అని ట్రై చేశారు ఇప్పటిదాకా. సో ఇప్పుడు ఆ ఆర్యన్ థియరీ ఎప్పటి నుంచో డిస్ప్రూవ్ అయింది. అది బయట నుంచి వచ్చిన వాళ్ళు కాదు, ఇక్కడ వాళ్ళు అందరం చెప్పారు. డిఎన్ఏ పరీక్షలు చేస్తారు కదా, దాని తెలిపింది ఏంటంటే ఆర్యన్ అనేవాడు ఎక్కడ లేదు. ఇప్పుడు బయట నుంచి వచ్చిన వాళ్ళు కాదు ఆర్యులు. అంటే మనం గౌరవంతో కొంతమందిని ఆర్య, అయ్యా అని పిలిచాం అంతే, అంతకు మించి ఏం లేదు. సో దళితులందరూ ద్రవిడియన్లు, ఫార్వర్డ్ కాస్ట్ అంతా ఆర్యన్స్, అంత అది అబ్సల్యూట్ మిస్టేక్ అండి. మిస్టేక్ కాదు, డెలిబరేట్గా మన మీద రుద్దిన అసత్యం. సో ఇలాంటి అసత్యాలు చాలా ఉన్నాయి.
ఇప్పుడు గోద్రా అల్లర్లో వాళ్ళు ఏం రాశారు, టెక్స్ట్ బుక్లో రాసిన మాట ఏంటంటే more than 1,000 people died during the post-Godhra riots, out of which 800 maximum were Muslims అని చెప్పి రాశాడు. అవసరం చెప్పాల్సింది, ముస్లిమ్స్ ఎక్కువ మంది చచ్చిపోయారు, హిందువులు తక్కువ మంది తెచ్చారు అని చెప్పడం అవసరం అంటే వాడి ఉద్దేశం ఏంటంటే హిందువులు మంచివాళ్ళు కాదు, ముస్లిమ్స్ చాలా అమాయకులు, వాళ్ళే చచ్చిపోతుంటారు. మరి ఆ గోత్ర ఎందుకు వచ్చింది అసలు? అది ఆ రైల్లో వాడు చేసిన ఎదపని ఏంటి? దానివల్ల పీపుల్ కోపం వచ్చి చేశారు కదా, అది చెప్పడం. సరే, బేసిక్గా దాన్ని ఇక్కడ తొలగించి ఇప్పుడు more than 1,000 people కిల్డ్ అని చెప్పేశారు. వాడు కాస్ట్ గురించి ఎత్తలేదు. ఇప్పుడు ఎన్సీఆర్టీ కరెక్షన్స్ అది అలా చేశారు. నెక్స్ట్ ఏముందంటే ఇంకా ఇప్పుడు అక్బర్ గురించి చెప్పాం కదా, అక్బర్ గురించి చెప్పుకోవడం, మన రాణా ప్రతాప్ గురించి చెప్పకపోవడం, అదొకటి అయిపోయింది. తర్వాత పిఓజేకే గురించి ఏం చెప్పారు? పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి మన టెక్స్ట్ బుక్స్లో ఇండియా క్లెయిమ్స్ దట్ పిఓజేకే ఈజ్ అ పార్ట్ ఆఫ్ కాశ్మీర్, జమ్మూ అండ్ కాశ్మీర్, వెరాజ్ పాకిస్తాన్ కాల్స్ ఇట్ ఆజాద్ కాశ్మీర్. అంటే మనం ఇండియన్స్ ఏమో వెర్రాళ్ళు, మన కాందాన్ని మనం ఏదో క్లెయిమ్ చేస్తామంట, అది మాది అని అనుకుంటాం మనం. కాకపోతే పాకిస్తాన్ దర్జాగా అది ఆజాద్ కాశ్మీర్ అని సపరేట్ కాశ్మీర్ అని చెప్పి వాళ్ళు ఇచ్చారట. అంటే ఇండియన్స్ ఏమో పనికిరాని వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అన్న సంకేతాన్ని చెప్పారు ఆ రోజుల్లో. ఇప్పుడు దాన్ని తీసేసి POJK is under illegal occupation by పాకిస్తాన్ అని చెప్పి మార్చారు. తర్వాత రామజన్మభూమి గురించి లెగసీ ఆఫ్ రామజన్మభూమి అండ్ బాబ్రీ మస్జిద్ ఫర్ ద నేచర్ ఆఫ్ పొలిటికల్ మొబిలైజేషన్ అంట. అదే పాలిటిక్స్ కోసమని రాముడితో ఆడుకున్నారు అన్న సంకేతం చెప్పారు. రామజన్మభూమి పాలిటిక్స్ కోసం వాడుకున్నారు అంటే బీజేపీ వాళ్ళే చేయించారు, లేకపోతే ఇదేం లేదు అన్న ఉద్దేశం అండి. అంటే రామజన్మభూమి వాళ్ళకి అవసరం లేదు, మనకి రాముడు కావాలి కానీ ఈ కాంగ్రెస్కి అక్కలేదు. వాళ్ళకి కావాల్సిందల్లా వాళ్ళ ఓట్లు, ముస్లిం ఓట్ బ్యాంక్ ఉండాలి, హిందువులు వాళ్ళు చెప్పినట్టు చెప్పు చేతల్లో వినాలి, చెప్పు చేతల్లో ఉండాలి, వాళ్ళు చెప్పినట్టు వినాలి. సో తర్వాత దాంట్లో ఒక పాలిటిక్స్ ఆఫ్ హిందుత్వం అని ఒక మాట పెట్టాడు, అది కూడా రిమూవ్ చేశాడు. అలాగండి. ఇప్పుడు బేసిక్గా ఈ హిందూ రాజుల గురించి డౌన్ ప్లే చేయడం, ఓన్లీ ముస్లిం రాజుల గురించి చెప్పడం. మార్తాండ వర్మన్ ఒక అతను ఉండేవాడు, మీరు విన్నారు, అతను కేరళ, ఆ రోజుల్లో కేరళలో ఫస్ట్ ఎంక్రోచ్మెంట్ అంతా కూడా అక్కడి నుంచి అయ్యేది. షిప్లో వీడు ఎవడో వచ్చాడు, ఎవడో పోర్చుగీస్ వాడు వచ్చాడు, మొత్తం వాళ్ళని ఘోరంగా, ఇది మార్తాండ వర్మ దగ్గర కూడా మంచి ఫ్లీట్ ఉండేదండి, అంటే నేవీ బాగుండేది. సో వాళ్ళ నేవీ, పోర్చుగీస్ వాళ్ళ నేవీని చితక్కుని పంపించాడు. సో అహోమ్ డైనాసిటీ ఆఫ్ అస్సాం పెద్ద రాజ్యం ఉండేది, మొత్తం ఆఫ్ఘనిస్తాను, బర్మా, చాలా పెద్ద ఏరియా కవర్ చేసేది అహోమ్ డైనాసిటీ ఆఫ్ అస్సాం. వాటి గురించి ఎవరు చెప్పడం మనకు తెలియదు, మనకే తెలియదు, మనకి చెప్తే తెలిసేది. మన చిన్నప్పటి నుంచి చదువుకున్నది ఈ ఎడ్యుకేషనే. సో అదండి, ఈ మార్పులు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఒక్కటే కాదు, ఇంకా మిగతా పాఠ్యాంశాల్లో కూడా మార్చవలసిన అవసరం ఉంది. ఇవి ఏంటి, ఓన్లీ 8th స్టాండర్డ్ నుంచి 10th 11th 10+2 దాకానే కవర్ అవుతుంది ఎన్సీఆర్టీ. కాకపోతే ఎన్సీఆర్టీ చాలా మన ఫౌండేషన్స్లో అనమాట. ఎన్సీఆర్టీ బుక్స్ దాన్ని క్లాసిక్ ఫౌండేషన్ ఉంది. ఈవెన్ ఐఏఎస్ ప్రిపరేషన్ కూడా ఎన్సీఆర్టీ బుక్స్ అనమాట. సో ఎన్సీఆర్టీ బుక్స్ ఆర్ సపోజ్ టు బి ద బేసిక్ ఫౌండేషన్ ఫర్ అవర్ ఎడ్యుకేషన్. సో వాటిలో కరెక్షన్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. సో అది ఇన్నాళ్ళకి మనం రియలైజ్ అయ్యి ఈ
కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నవాళ్ళు, తర్వాత ఇస్లామిక్ భావజాలం, ఇస్లామిక్ సింపథైజర్స్ భావజాలం ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళని పక్కన పెట్టి యాక్చువల్ ఫ్యాక్ట్స్ని బయట తీసుకురావడం జరిగింది. ఇంకా కరెక్షన్స్ కొద్దిగా చేశారు, ఇంకా చాలా జరగాలి. నేనైతే ఈ మిగతా ఫ్యాక్ట్స్ కూడా బయటకు రావాలి. ఇప్పుడు 1992లో ఏమైంది? కాశ్మీర్లో హిందువుల్ని ఓచకోత ఎలా చేశారు? అవన్నీ బయటకు రావు. దాని గురించి ఎవరు మాట్లాడు. సిక్కులు 84లో పాపం అమాయకులైన సిక్కుల్ని ఢిల్లీలో చంపేశారు. చిన్న చిన్న కుర్రాళ్ళని చంపేశారు. టైర్లు వేసేసాడు, మెడలో టైర్లు వేసి కాల్చేశారు. ఎందుకు? ఇందిరాగాంధీని ఒక సిక్కు చంపాడు. అది ప్యూర్లీ కాంగ్రెస్ వాళ్ళు చేయించిన ఘోరకృత్యం. అది మరి అలాంటి వాటి గురించి ఎందుకు రాదు హిస్టరీలో, పాఠ్యపుస్తకాల్లో ఎందుకు పేపరు? కాంగ్రెస్ పార్టీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా. బీజేపీ ఏమో హిందుత్వ పార్టీ, దాని గురించి రాశారు. పొలిటికల్ సైన్స్ అని 2 పుస్తకాలు ఉన్నాయి, మన హిస్టరీ అండ్ పొలిటికల్ సైన్స్ అని 2 సబ్జెక్టులు. ఆ సబ్జెక్టుల్లో మార్పులు జరిగాయి. సో ఈ పొలిటికల్ సైన్స్ పుస్తకాల్లో ఇవన్నీ ఉండవలసిన అవసరం ఉంది. 84లో జరిగిన సిక్కుల మీద రయోట్స్, 92 ఆ టైంలో జరిగిన హిందువుల మీద అత్యాచారాలు కశ్మీర్లో, ఓన్లీ ఎందుకు రాయారండి? తర్వాత ముస్లిమ్స్ చేసిన పనులు చాలా హషష్గా అయిపోతాయండి. వాటి గురించి ఎవరు చెప్పరు, మాట్లాడరు ఎక్కువ. ఇప్పుడు మన ఈ మధ్య చిన్న చిన్న కుర్రాళ్ళని చంపేశాడు ఎవడో పనికిరాని కదా. చిన్నగా 11 ఏళ్ళు కుర్రాడు, 6 ఏళ్ళు కుర్రాడిని వాళ్ళు హలాల్ చేసిస్తారు కదా. హలాల్ చేసే ముందు బతుకుండగా మెడ నరికేస్తారంట. అది హలాల్ అంటే గ్రేట్. దానికి నరికేసి రక్తం పారిపోతూ అది పోతూ ఉండగా మెల్లిమెల్లిగా చచ్చిపోతుంది యానిమల్. ఆ చస్తుండగా వీడేదో పద్యాలు చదువుతాడు ఖురాన్లో. అది హలాల్. అది హలాల్ కంప్లైంట్స్ ఉంది అని చెప్పి గొప్పగా చెప్పుకుని అది తినేస్తారు మనవాళ్ళు. అంత క్రూరంగా జరిగిన హత్య అనాలి. యానిమల్స్ కూడా దే హ్యావ్ ఎ రైట్ టు లివ్. ఒక గొర్రె, ఒక మేక ఉందంటే దానికి కూడా ఒక భూమి మనుషులకే రాసిచ్చేయలేదు దేవుడు. భూమిని మనుషులకి ధరాత్మం చేసేవాడు దేవుడు లేదు కదా. ప్రతి జీవికి బతికే అధికారం ఉందండి. చిన్న ఈగ, దోమ అన్నిటికీ కూడా బతికే అధికారం ఉంది. కాకపోతే వాటి వల్ల మీకేమైనా అపకారం జరుగుతూ ఉంటే మీరు ఆత్మరక్షణ కోసం చర్యలు తీసుకోవాలి తప్ప వాటితో క్రూరంగా బిహేవ్ చేయడం తప్పండి. మన వాళ్ళైతే దానికి పూజ చేసి దండలేసి దానికి మోక్షం ఇస్తున్నాను అని భావించి ఒకటే వేడితో చంపేస్తారు మేకలు. దానికి మెడలో దండలేస్తారు, దాన్ని చాలా సగౌరవంగా తీసుకెళ్తారు, మేళతాళాలతో తీసుకెళ్ళి పాపం దేవుడి దగ్గరికి వెళ్తుందని చెప్పి అమ్మవారి దగ్గరికి పంపిస్తూ దాన్ని నమ్మి మనం తలకాయ తీసేస్తాం. తలకాయ తీసి ఒకటే వేటలో తీస్తారండి. దానికి తెలీదు. దట్ ఈస్ ద డిఫరెన్స్. మీరు అలా మెల్లిమెల్లిగా చంపిన వాటిలో ఏమవుతుందంటే వాటికి హార్మోన్స్, చాలా భయంకరమైన హార్మోన్స్ జనరేట్ అవుతాయి. ఆ హార్మోన్స్ వచ్చి తినడం వల్ల వీళ్ళు క్రూరంగా అయిపోతాయి, ఆ తినవాడు ఇంకా క్రూరంగా అయిపోతాయి. సరే, వీఆర్ డైగ్రెసింగ్ ఫ్రమ్ ద పాయింట్. ఎన్సీఆర్టీ టెక్స్ట్ని కంప్లీట్గా మార్చడానికి ట్రై చేస్తున్నారు. కొన్ని ఏరియాస్లో ఉన్న చెత్త ఫాల్స్హుడ్ని, తర్వాత యాంటీ నేషనల్ వాక్యాలన్నింటినీ కూడా తొలగించడం జరిగింది. ఇది మంచి ఇంప్రూవ్మెంట్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని అనుకోవాలి. ఇంకా ఫర్దర్గా జరగాలి. నా ఉద్దేశం అయితే వాళ్ళు చేసిన ఏదో పనులు చాలా ఉన్నాయండి. ముస్లిమ్స్ వరల్డ్ ఓవర్ ఎవ్రీబడి నోస్ దట్ ఇస్లాం ఈజ్ అ వైలెంట్ రిలీజన్. అందుకే దాన్ని పీస్ఫుల్ రిలీజన్ వాళ్ళ జోక్. శాంతి కామకులు కానీ అని ఊరికే అంటాం. యాక్చువల్లీ దే ఆర్ మోస్ట్ వైలెంట్ పీపుల్. వాళ్ళ పద్ధతుల వల్ల వస్తుంది. వాళ్ళ బేసిక్గా పీపుల్ ఆర్ ఆల్వేస్ గుడ్. కాకపోతే వాళ్ళు పాటించే పద్ధతుల వల్ల, వాళ్ళు చదివే పుస్తకాల వల్ల, వాళ్ళకి ముల్లాలు, మౌల్వీలు, వాళ్ళ గురువులు అలాంటి వాళ్ళు ఏం చెప్తారో బట్టి వాళ్ళ బ్రెయిన్ వాష్ చెప్తారు. సో దాని గురించి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. వీ నీడ్ టు మేక్ ఎవ్రీబడి అవేర్ దట్
ఇస్లాం నీడ్స్ టు బి ఇస్లామోఫోబియా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇస్లాం అంటే భయపడవలసిన అవసరం ఎంత ఉందండి. ఇట్ ఈస్ సంథింగ్. ఇప్పుడు హైడ్రోఫోబియా అంటారు కదా, రేబిస్ అనేది భయంకరమైన జబ్బుది. సిమిలర్ వే ఇస్లామోఫోబియా ఇస్ ఎసెన్షియల్. వీ నీడ్ టు బి స్కేర్డ్ ఆఫ్ ఇస్లాం, ఆఫ్ కట్టర్ ఇస్లాం. సో దాని గురించి అందరికీ తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాఠ్య పుస్తకాల్లో అది కూడా పెడితే బాగుంటుందండి నా ఉద్దేశం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.